నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో కొట్ర రాచూరు గ్రామాలలో పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం, పరిశీలించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాచూరు, కొట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఉన్నప్పటికీ కొద్దిపాటి మౌలిక వసతులు ఉన్నా ప్రధానంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధ్యాయులను నియమించాలని, అలసత్వం వహిస్తే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని, అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకోవడానికి చేస్తున్న సర్వేలో భాగంగా ఈరోజు కొట్ర జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకొని ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ప్రధానంగా ఈ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ లేదు. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో విద్యార్థులకు బెంచెస్ లేవు. అదేవిధంగా స్కూల్లో పీఈటీ లేరు. ఈ సమస్యలన్నీ కూడా ఎంఈఓ గారు, నాగర్ కర్నూలు డిఈఓ గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అవసరమైతే కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.